ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట మండల కేంద్రం నందు గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ గురుకుల పాఠశాల మూసివేయడంపై ఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. దాదాపు 600 మంది విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాలలో అకాడమిక్ ఇయర్ ప్రారంభమై 2 నెలల తర్వాత కనీసం తల్లిదండ్రులకు ముందస్తు సమాచారం లేకుండా గత నెల 19వ తారీఖు తల్లిదండ్రులను పిలిచి పోలీసుల సమక్షంలో దౌర్జన్యంగా టీసీలు ఇవ్వడం అనేది చాలా బాధాకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాలు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేసులు భయపడ రెడ్డి ఐఎస్ఎఫ్ స్టూడెంట్ అండ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని. ఈరోజు కోటలోని డాక్టర్ బి అంబేద్కర్ ఎస్సీ గురుకుల పాఠశాల అసలు ఇంటిమేషన్ లేకుండా స్కూల్ మూసేయడం జరిగింది. దానికి నిరసనగా ఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చెల్లో కలెక్టర్ పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు మనం కోటలోని గురుకుల పాఠశాలలో సుమారు 600 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి 2 మంత్స్ అయింది. ఈ 2 మంత్స్ అయ్యి కనీసం పేరెంట్స్కి ఇంటిమేషన్ ఇవ్వకుండా గత నెల 18వ తారీఖు కాలేజీ ప్రిన్సిపల్ గారు ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ అందరూ ఫోన్ చేసి 19వ తారీఖు అందరూ ఆదివారం ఇక్కడికి రావాలని చెప్పి ఇంటిమేషన్ ఇచ్చి పక్కా సమాచారం పక్కా ప్లాన్తో పోలీసుల సమక్షంలో పోలీసులను పిలిపించి మీ పిల్లలకి ఇక్కడ ఇంక నుంచి స్కూల్ ఉండదు, హాస్టల్ ఉండదు, మీ పిల్లలందరినీ తీసుకొని మీరు ఇంటికి వెళ్ళిపోండి, మీరు కానీ ఏదన్నా దౌర్జన్యం చేసినా టీసీలు అడిగినా సరే పోలీసుల చేత లాఠీ చార్జ్ చేయించని లాఠీ చార్జ్ చేసి కొట్టించి మరి ఇక్కడ పంపిస్తామని వాళ్ళని భయభ్రాంతులు గురి చేసి వాళ్ళకి దగ్గరుండి పోలీసుల దగ్గరుండి మరి టీసీలు ఇప్పించి నేను ఒకటే అడుగుతున్నా ఐఎఫ్ ద్వారా కనీసం ఒక స్కూల్ మూసేసేటప్పుడు కనీసం ఇంటిమేషన్ ఎవరా
అకాడమిక్ స్టార్ట్ చేయకముందు ఏం చేస్తున్నారు? సరే వాళ్ళు ఏమంటున్నారు, మేము ఐఐటి నీటు ఇక్కడ స్టార్ట్ చేస్తూ ఉంటున్నారు. అంటే కోటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ గురుకుల పాఠశాలలోనే నీట్గా ఐఐటి పెట్టాలనా? జిల్లాలో ఎక్కడ ప్లేసులు లేవా? జిల్లాలో ఎక్కడ కూడా హాస్టల్స్ లేవా? ఎందుకంటే అక్కడ గమనించింది, మేము వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసాం. దాన్ని ఏంటంటే అక్కడ 10 ఎకరాల ల్యాండ్ ఉంది, ఈ 10.5 ఎకరాల ల్యాండ్ ఉందాడ. ఆ ల్యాండ్ని కబ్జా చేయడానికి గత నెల 13వ తారీఖు 4 వెళ్ళి ఇన్స్పెక్షన్ చేశారు. ఇదైతే మనకు అన్నిటికీ మీరు గతంలో తెలుసు ఎన్బికేఆర్ కాలేజ్ ఎలా ఉందో దానిలాగానే దీన్ని కూడా ఎడిట్ చేసి దీన్ని స్వాధీనం చేసుకోవాలని ఈ పిల్లల్ని నడి రోడ్డు మీదకి వదిలేశారు. వీళ్ళని ఏం చెప్తున్నారు? నేను ఒకటే చెప్తున్నా, నేను 2 నెలలుగా ఈ ఎస్టీ బీసీ హాస్టల్ తిరుగుతున్నా. మొత్తం కూడా ఎక్కడ కూడా ప్రభుత్వ హాస్టల్ అంటే మనం స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలైంది మనకి. మనం ఈరోజు జీడిపిలో ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉన్నాం. చంద్రయాన్ సక్సెస్ అని సంబరాలు చేసుకుంటున్నాం. ఒక ఇండియన్గా నాకు అవన్నీ ప్రౌడ్గానే ఉన్నాయి. కానీ ఇప్పుడు కూడా మనం ఇంత అభివృద్ధి చేసాం, ఇంత టెక్నాలజీ ఉంది. ఇప్పుడు కూడా ఎస్సీ బీసీ హాస్టల్లో కనీసం ఫ్యానులు లేవు. ఒక హాస్టల్కి వెళ్తే నీళ్ళు లేవన్నా మేము హాస్పిటల్ నుంచి తెచ్చుకుంటాం అంటున్నారు. ఒక దగ్గరికి వెళ్తే పురుగులు అన్న వస్తారని. ఏనా మీ అభివృద్ధి? నేను చంద్రబాబు నాయుడు ఒకటే అడుగుతున్నా, మీరు ఎలక్షన్ ముందు ఏం చెప్పారు? మేము విద్యార్థులకు అన్ని విధాల సహాయం చేస్తాం, విద్యార్థులు ప్రభుత్వ హాస్టల్లో ప్రభుత్వ స్కూళ్ళు అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. ఏం చేశారు? 2 సంవత్సరాలు అయింది ఇప్పటికి. కనీసం ఒక్క ఎస్సీ హాస్టల్ మీరు ఏమైనా ఇన్స్పెక్షన్ చేశారా? కనీసం మీరు విద్యను మొత్తం ప్రైవేటీకరణ చేశారు, మేము చూస్తున్నాం. కానీ ఉన్న కొన్ని హాస్టల్లో కూడా మేము కాపాడుకోలేకపోతే రాబోయే రోజుల్లో మేము పుస్తకాలు చదువుకోవాలి. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ కాలేజీలు ఉంటాయని. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ స్కూల్ మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఆ గురుకుల పాఠశాల మళ్ళీ రీఓపెన్ చేయకపోతే మీరు ఏదైతే చెప్తున్నారో ఐఐటి నీట్ అని, ఐఐటి నీట్కి మేము వ్యతిరేకం కాదు. జిల్లాలో చాలా ప్లేసులు ఉన్నాయి కాకపోతే దాన్ని సపరేట్గా ప్లేస్ తీసుకొని బిల్డింగ్ పెట్టండి. అంతేగాని ఇక్కడ ఉన్న పిల్లల్ని తీసుకుని రోడ్డు మీద ఇడిచి కనీసం మేము అక్కడ 600 మంది పిల్లలు ఉంటే 3 హాస్టళ్ళకి కనీసం వాళ్ళు వెళ్ళి చెప్పని కూడా పేరెంట్స్ని పిలిచి మీ ఇష్టం వచ్చిన కాడ సాగమని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి పిల్లల పరిస్థితి చూస్తే ఎలా ఉంది? కనీసం అక్కడ 100 మంది స్ట్రెంత్ అయితే వీళ్ళని ఎత్తుకెళ్ళి 200 మందిని వేశారు. ఎక్కడైతే చదువుకుంటున్నారో అక్కడే తింటున్నారో అక్కడే పడుకుంటున్నారు వీళ్ళు. మేము చాలా దారుణంగా ఉన్న పరిస్థితి చూసాం. మేమైతే స్కూల్ మళ్ళీ రీఓపెన్ చేసిన దాకా ఉద్యమాలు చేస్తాం. మీరు అది ఇది కాదంటే రేపు ఐఎస్ఎఫ్ భద్రలో ఆమరణ నిరాహార తీసుకొని వెనకాడను, అసెంబ్లీ ముట్టడించడానికి మేము వెనకాడం. ఈ విధంగా తెలియజేస్తున్నాం. ఏదన్నా ఉన్న పేరెంట్స్ వచ్చారు, వాళ్ళు మాట్లాడండి. నాగూరియా, నేను మా అబ్బాయి కోట గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. మాకేందంటే ఇంటిమేషన్ రాత్రి 11 గంటలకు ఫోన్ చేశారు, రేపు మీ అబ్బాయిని తీసుకెళ్ళిపోండి ఎందుకంటే మీకు స్కూల్ ఎత్తేసామన్నారు. అదేం సార్ అంటే అది మాది లేదు, పై నుంచి ఆర్డర్స్ వచ్చాయని అన్నారు. అంతకుముందు ఎండాకాలం సెలవుల్లో డీసీఓ మేడం గారు వచ్చి ఈ స్కూల్ ఎత్తేస్తున్నామని అన్నారు. అప్పుడు మేము అందరం పోయి అడిగితే లేదు అది వరగలకి పోయిందేనని వెంటనే ఆడ వరగలకి ప్రిన్సిపల్ ఆర్డర్స్ కూడా వచ్చాయి. ఆ లిస్ట్ కూడా నాకు ఆడ ఉంది. ప్రిన్సిపల్ ఆర్డర్స్ వచ్చి మళ్ళీ వెంటనే ఓసరి వీళ్ళు ఎట్ట మారుతుందో అట్ట మళ్ళీ ప్రభుత్వం ఎట్ట మార్చిందో తెలియదు కానీ అట్ట మార్చేశారు. ఇప్పుడు ప్రతి దేడకు పోతే స్కూల్కి చిలకూరుకి వెళ్ళాం. చిలకూరుకి పోతే 10 మంది వచ్చి పిట్ల పాలు కొట్టేశారు. ఎందుకని పేరెంట్స్ పోయి అడిగితే ఆ ప్రిన్సిపాల్ అన్నాడు, నేను ప్రస్తుతానికి రెగ్యులర్ ప్రిన్సిపాల్ కాదు, ఏరే మా రెగ్యులర్ ప్రిన్సిపాల్ వచ్చినప్పుడు అతనితో చెప్పండి అని అంటున్నారు. ఎక్కడ పోయినా కూడా వస్తువులు సరిలేదు. వాళ్ళు ఏంటంటే మేము ఉండలేము, మేము వచ్చేస్తాము, మేము ఇంటికాడైనా ఉంటాం కానీ మేము ఆ బళ్ళ చదవలేకపోతున్నామని చెప్తా ఉన్నారు. మా పరిస్థితి మా బిడ్డల భవిష్యత్తు అట్ట. మా ఓట్లు కావాల్సి వచ్చింది కానీ మా బిడ్డ భవిష్యత్తు మాత్రం ప్రభుత్వానికి అవసరం లేనట్టుంటుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని మా బిడ్డల భవిష్యత్తుని కాపాడాలని కోరుకుంటున్నాము. ఈ నిర్ణయాన్ని మాత్రం వెనక్కి తీసుకుపోతే మేము కూడా పేరెంట్స్ అందరం వచ్చి కూడా మేము ఉద్యమాన్ని కొనసాగిస్తాము. ఎటువంటి ఎవరు సపోర్ట్ లేకపోయినా సరే మేము పేరెంట్స్ వచ్చి ఆమరణ నిరాహార దీక్ష చేసైనా సరే మా ఉద్యమాన్ని కాపాడుకుంటున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జిల్లాలో ఇంత అన్యాయం జరుగుతుంటే ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ కూడా మాట్లాడలే. 600 మంది గురుకుల పాఠశాల ఎత్తేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు నేను పేదల పార్టీ, ప్రజా పార్టీ, నేను పేదల కష్టం వస్తే నేను తోడుంటానన్నారా? ఈరోజు కోటలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమయ్యారు? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏమయ్యారు? వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఏమయ్యారు? మీరు టీడీపీ పెట్టే కేసులు భయపడుతున్నారా? లేకపోతే వాళ్ళతో కొమ్మక్కయ్యి మీరు కూడా సైలెంట్గా ఉన్నారా? మాకు ఆన్సర్ కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు గురుకుల పాఠశాల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, ఎమ్మెల్యేలకి, ప్రజాప్రతినిధులు చెప్తున్నా, మీరు వచ్చి సపోర్ట్ చేస్తారా చేయరా? ఎందుకంటే కోటలో ఈరోజు ఇంత దారుణ పరిస్థితి ఉంటే మీ దృష్టిలోకి రాలేదు అది, లేకపోతే మీరు టీడీపీ నాయకులతో కుమ్మక్కయ్యారా? నేను ఈ విధంగా అడగదలుచుకున్నా. మీ విద్యార్థి విభాగం ఏమైంది? కనీసం ఒకరు వచ్చి కనీసం సపోర్ట్ కూడా చేయట్లా వాళ్ళ పేరెంట్స్కి. మేము ఈ విధంగా ఒకటే అడుగుతున్నా, మీరు కూడా వాళ్ళతో కుమ్మక్కైతే వదిలేయండి, మేము మా తప్పులు మేము పడతాం. ఓకేనా?